కేవీఆర్ టాక్స్, లోకం తీరు, బుడమేరు వరద ఉధృతి, విజయవాడ మునక, ఈ పాపం మొత్తంలో భాగం ఎవరిది అని ఒకసారి మన వెనక తిరిగి చూస్తే, బుడమేరు వరద 2005లో కూడా ఒకసారి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు బుడమేరు వరద వలన విజయవాడ కలిగిన నష్టాన్ని శాశ్వతంగా పరిష్కరించే విధంగా అతను అప్పుడు బుడమేరు విస్తరణ పనులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. బుడమేరు విస్తరణ పనులు కొన్ని ఆయన మొదలు పెట్టడము, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంత మొదలు పెట్టడము అట్లా జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బుడమేరుకు సంబంధించిన విస్తరణ పనులు ఒక తట్టెడు మట్టి కూడా వేయడం జరగలేదు. పైపెచ్చు ఆయన హయాంలో విపరీతమైన అక్రమ కట్టడాలు వచ్చినాయి బుడమేరుకి, గట్లకి అటువైపు ఇటువైపు. అంతేకాకుండా కొల్లేరు సరస్సు వద్ద బుడమేరు కలిసి కొల్లేరు సరస్సు వద్ద అక్కడ ఆక్రమణలు జరిగినవి. ఆ ఆక్రమణలు కూడా తొలగించడము, ఈ బుడమేరుకు వీలు కల్పించడము, అది కొల్లేరులో కలిసే విధంగా అట్లాంటి విస్తరణ పనులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు. పూర్తిగా వదిలేసి బుడమేరుని 5 సంవత్సరాలలో విస్తరణ పనులు చేయకుండా పూర్తిగా వదిలేసి రాష్ట్రం అనేది అసలే అప్పుల ఊదిలో ఉంది విభజన వల్ల. కానీ అట్లాంటివి చూడకుండా బుడమేరు విస్తరణ పనులు చేయకుండా రాజధాని అమరావతి అని తెలిసి కూడా బుడమేరు విస్తరణ పనులు చేయకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు వేస్ట్గా వృధా చేశాడు. బిల్డింగ్ రంగులకు కేవలం 1500 కోట్ల పైనే ఖర్చు అయింది. వేయడం తీయడం మొత్తం. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే బిల్డింగు రంగులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు బిల్డింగ్ రంగులు వేయడము, సుప్రీంకోర్టు ఎందుకు మొట్టికాయలు వేయడము? 1500 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొచ్చి బుడమేరు విస్తరణ పనులు కానీ పెట్టినట్టయితే ఈ పూట ఈ పరిస్థితి ఉండేదా? 10,000 క్యూసెక్కులు నీరు తీసుకుపోవడానికి అనుకూలంగా లేదు బుడమేరు. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లము, ఆ బాధ విజయవాడ ప్రజలు అనుభవించారు. అది నీకు తెలుసు. అట్లాంటిది నువ్వు ఎంత జాగ్రత్తగా, నా తండ్రి చేశాడు ముఖ్యమంత్రిగా, బుడమేరు పనులు పూర్తి కాలేదు, నేను చెయ్యాలి అని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకొని చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఈ పూట నువ్వు 5 సంవత్సరాలు వృధాగా వేస్ట్ చేసి ఇప్పుడు 3 నెలలు కూడా కాలేదు వచ్చి వీళ్ళని తోలనాడుతున్నావు. నువ్వు ఎన్ని వందల కోట్లు వేస్ట్ చేసావు? పాస్బుక్కులు మార్చావు. పాస్బుక్కులు మార్చినందుకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అయింది? అద్దురాళ్ళు వేసావు. అద్దురాళ్ళకి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయింది? ఎందుకు ఇట్లా? ఈ డబ్బు మొత్తం ఎవరిది? ప్రజలది కదా. ప్రజల సొమ్ము వృధా చేయకుండా నువ్వు బుడమేరిన కానీ విస్తరణ పనులు పూర్తి చేసి అది 20,000 క్యూసెక్కుల నీరు తను గుంట ప్రవహించే విధంగా నువ్వు విస్తరణ పనులు చేసినట్లయితే ఈ పూట విజయవాడకు అంత పరిస్థితి ఉండేదా? 100,000 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టావు. ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే బుడమేరు మీద ఈ పూట ఈ ప్రమాదం వచ్చేదా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పూట హైదరాబాదు నగరంలో వరదలు వస్తున్నాయి అంటే మూల కారణం మీరు కదా. మీకు డబ్బులు వేస్ట్గా అటు పెట్టే బదులు నీ బొమ్మలు వేసుకున్నావు. నీ బొమ్మలు ఇప్పుడు తీస్తున్నారు. ఎన్ని డబ్బులు వృధా అయినాయి పాస్బుక్కుల మీద? నీ అద్దురాళ్ళు వేసావు. నీ అద్దురాళ్ళకి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి? ఆ డబ్బులు ఇక్కడ పెట్టేది కదా. నువ్వు బిల్డింగులకి ఎన్ని వందల కోట్లు వేస్ట్ చేసావు? ఇప్పుడు తీసేస్తున్నారు కదా, తీసేసారు కదా. ఎన్ని వందల కోట్లు వేస్ట్ చేసావు? పాపం నువ్వు చేసి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలాన్ని మీరు వృధా చేసి, మీ టైంలో వరదలు వచ్చినా విజయవాడ ఆ బాధను అనుభవించినా అది తెలిసి కూడా మీరు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు.